మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మమ్మల్ని మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో చాలా మంది అన్నారు, మీరు ఏంటి అక్కడి నుంచి వచ్చి వారు ఏం చేసిన లాండ్రీలో ఉన్నారు. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అ సర్వీస్, ఇట్ ఈస్ అ బిజినెస్ దట్ వీ వాంట్ టు డూ అండ్ వీ బిలీవ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. సో అది ఏది we want to remove the myths that laundry ani cheyaddu ani kaadu. There's so much in here, దీన్ని streamline చేయొచ్చు, there is a lot to do in this business అని అనుకొని మేము దీంట్లో దిగాం. ఓకే అండి, ఎక్సలెంట్ కాజ్. ఇటువంటి లాండ్రీ హౌసెస్ కి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తీసుకురావాలి, ఎక్స్పెన్సివ్ శారీ తీసుకురావాలి, అలాంటి ఉద్దేశాలు ఉంటూ ఉంటాయి చాలా మంది కస్టమర్స్ కి. కానీ ఇక్కడ ఎట్లా సర్వీస్ చేస్తుంటారు అంటే నార్మల్ ఐటమ్స్, నార్మల్ శారీస్ కూడా తీసుకురావచ్చా? ఎనీథింగ్ ఇక్కడ ఇవ్వచ్చా? ఎస్ అండి, యాక్చువల్లీ అందరూ అదే అనుకుంటారు, జూబ్లీ హిల్స్ లో ఉంది మీ స్టోర్, మీవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటుందేమో అని. కానీ దట్ ఈస్ కంప్లీట్లీ అన్ట్రూ అండి. మేము చాలా బేసిక్ సారీ డ్రెస్సెస్ నుంచి వెరీ హై అండ్ బ్రాండెడ్వి కూడా సర్వీస్ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద క్లాత్, ద మెటీరియల్, ద గార్మెంట్, we process it and my charges actually are very reasonable andi compared to the area and the location. We charge based on the garment, so memu overprice ga edi undadu. And just because Jubilee Hills ani myth adi తీసేయాలి అందరు మైండ్ లో నుంచి, ఎనీ కైండ్ ఆఫ్ గార్మెంట్ ఆర్ బ్యాగ్ ఆర్ షూస్ we will process. ఓకే, సో బేసిక్ ఆ క్వాలిటీని బట్టి మీరు కాస్ట్ కూడా ఉంటుందంటారు, డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సారీసే తీసుకున్నాం, మనం కాటన్ సారీస్, సింపుల్ సిల్క్ సారీస్ ఉంటాయి, వాటికి ఒక ప్రైస్ ఉంటుంది. మళ్ళీ అవే హెవీ వర్క్ ఉన్న సారీస్ ఉంటాయి, ఆర్ బ్రైడల్ సారీస్ ఆర్ హెవీ పట్టు ఉన్నవి. బికాస్ ద ప్రాసెస్ దట్ గోస్ బిహైండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. మనము రెగ్యులర్ గా ఒక సింపుల్ కాటన్ సారీ ప్రాసెస్ చేసినట్టు వీ కెనాట్ ప్రాసెస్ అ హెవీ వర్క్ ఉన్న సారీ, హ్యాండ్ వాష్ చేసేవి చాలా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద గార్మెంట్ వి చార్జ్ అండి. ఓకే, సర్వీస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెషిన్స్ ఎట్లా ఉంటాయి ఇక్కడ? సో మావి అన్ని ఇంపోర్టెంట్ మెషిన్స్ అండి, మావి గిర్బో మెషిన్స్, మేము అన్ని ఇటలీ, స్పెయిన్ నుంచి తెప్పించుకున్నాము. సో మా డ్రై క్లీనింగ్ మెషిన్ అవనియండి, వాషర్స్, డ్రైయర్స్, ఎవ్రీథింగ్ ఆర్ ఇంపోర్టెడ్. అండ్ ఈవెన్ మీకు ఇప్పుడు లోపల చూపిస్తాము, వేరేవి ఏవి ఉన్నా కూడా all is imported, all high quality machines, and we have proper servicing for it. We take care of the machines so that we can show it to you right now. ఓకే, సో ఒకసారి మనం చూద్దాము మొత్తం మీ లాండ్రీ హౌస్ ఎట్లా ఉంది, ఎట్లాంటి సర్వీసెస్ చేస్తున్నారు, ఎంత కష్టం ఉంటుంది. నిజంగా ఇది ఒక టఫెస్ట్ టాస్క్, డే టు డే టాస్క్. మీరు చెప్పిన ఇప్పుడు చూసి మీ నుంచి కొన్ని గ్రాస్ చేసిన కొన్ని పాయింట్స్ చూసుకుంటే అర్థమవుతుంది ఇది అంత ఈజీ ఏం కాదు. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ని బట్టి ఒక్కొక్క ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం మీ హౌస్ విజిట్ చేద్దాం. Sure. Okay. సో మనం స్టోర్ లోపలికి వచ్చేసాము లాండ్రీ హౌస్ లో. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి దీప్తి చెప్తారు ఇప్పుడు. సో దీప్తి, నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది చెప్పండి. సో మాకు గార్మెంట్స్ ఏవి వచ్చినా కూడా బిల్లింగ్ అయిపోయిన తర్వాత మేము బిల్లింగ్ లో ఏం చేస్తాం, వాట్ వీ డూ యూనిక్ ఏంటి అని అంటే, మేము ప్రతి ఒక్క ఐటమ్ గార్మెంట్ కి ఫోటో తీసుకుంటామండి. బికాజ్ లోపల మిస్ అయినా కస్టమర్కి ఫ్యూచర్లో ఇది సరిగ్గా లేదు అని అనుకోవాలన్నా, జస్ట్ ఫర్ క్లారిటీ వి టేక్ పిక్చర్స్ తీసుకొని దే విల్ పుట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ 4 bins అండి. వన్ బిన్ ఇస్ ఫర్ ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ ఓన్లీ, ఎనీథింగ్ విచ్ ఇస్ నీడెడ్ లైక్ టుడే ఆర్ టుమారో కల్లా తక్కినాయి రెగ్యులర్ ఆర్డర్స్. సో తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఏమైతే అంటే నెక్స్ట్ వీ గో టు ది స్టేషన్ అండి. ఇక్కడ ఈయన మా లీడ్ వాషర్ అండి, ఈయన ఏం చేస్తారు అని అంటే హీ సెగ్రిగేట్స్ ఆల్ ద గార్మెంట్స్ అండి. సెగ్రిగేట్ చేసి ఆయన చెక్ చేస్తుంటారు ఈచ్ గార్మెంట్ లో ఏమన్నా డ్యామేజ్ ఉందా, ఏమన్నా కలర్ మార్క్ ఉందా అని చెక్ చేసి మేము కస్టమర్ తో కాన్ఫర్మేషన్ తీసుకుంటామండి. సో దాట్ ఆ కస్టమర్ ఆ గార్మెంట్ కండిషన్ కి కస్టమర్ అండ్ మేము సేమ్ పేజ్ లో ఉంటాం. తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు మేము మా దగ్గర స్టెయిన్ లేదు, మీరు కొత్తగా వచ్చినప్పుడు స్టెయిన్ ఉంది అని కాకుండా వాళ్ళకి తెలుస్తుంది ఏం స్టెయిన్స్ ఉన్నాయి. కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని టేర్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అంటే చాలా డెలికేట్, ముట్టుకుంటే చినిగిపోయేలాగా ఉంటాయి. మేము ఆటోమేటిక్ గా దాన్ని మేము ప్రాసెస్ చేయలేము అని వాపస్ పంపించేస్తాం. సో అవన్నీ ఈ స్టేషన్ లోనే అవుతాయండి.
సో బేసిక్ గా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు అది ఎంత వరకు చేయొచ్చు ఏంటి అనేది ఒక కన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. యా, కస్టమర్ దగ్గర కాన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇది అయిన తర్వాత ఈయన ఏం చేస్తారు అంటే గార్మెంట్స్ అన్ని సపరేట్ చేస్తారు. Okay. సో బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పర్టికులర్ గార్మెంట్ అవి డ్రై క్లీనింగ్ మిషన్ ఓన్లీ వెళ్ళాలా, లేకపోతే మనం వాష్ చేయొచ్చా, లేకపోతే అది ఉట్టి హ్యాండ్ వాష్. ఇప్పుడు మనకి ఎంబ్రాయిడరీ ఉంటుంది, దాన్ని మనం మెషిన్ లో వేయలేము, Okay. ఎంబ్రాయిడరీ లాంటివి. సో వాటిని మేము సెగ్రిగేట్ చేస్తాం. హ్యాండ్ వాష్ స్టేషన్ కి ఒకటి వెళ్తాయి, డ్రై క్లీనింగ్ మెషిన్ లో వెళ్తాయి, వైట్స్, కలర్స్, బ్లీడింగ్ అయినాయి, ఆల్ దోస్ డిఫరెంట్ కేటగిరీస్ లో చెక్ చేసిన తర్వాత సెగ్రిగేట్ చేస్తారండి. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మొత్తం 3 ప్రాసెసెస్ లో ఉంటాయి. ఒక Yes. మెషిన్ హ్యాండ్ వాష్ అనేది డిసైడ్ అవుతుంది. అన్ని ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో కంప్లీట్ గా. సో So, నెక్స్ట్ సర్వీస్ ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ ఏం చేస్తారు? సో అవి డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని మనకి సిల్క్స్ ఉంటాయి అనుకోండి, Okay. వాటికి మనకి వాటర్ అసలు తగలద్దు. వాటర్ తగులితే మనము దానికి స్టెయిన్ పర్మనెంట్ అయిపోతుంది. ఓకే సో అలాంటి టైంలో ఉన్నప్పుడు సిల్క్స్ హ్యావ్ టు ఓన్లీ గో ఇన్ డ్రై క్లీనింగ్ మెషిన్. ఓకే సో దిస్ ఇస్ ఆర్ మెయిన్ డ్రై క్లీనింగ్ మెషిన్ అండి. Okay. దిస్ ఇస్ లైక్ వి సెడ్ ఇటలీ నుంచి వచ్చింది. ఓకే దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే దేర్ ఇస్ నో వాటర్ అట్ ఎనీ కాస్ట్ గోయింగ్ ఇన్ హియర్. ఓకే జస్ట్ కెమికల్ తోనే క్లీన్ అవుతుంది. అండ్ మేము మా మెషిన్ ప్రాసెస్ ఎలా చేస్తుందంటే విదిన్ 2 hours గార్మెంట్స్ మేము ఇవ్వగలమండి. ఎవరికైనా ఎక్స్ప్రెస్ కావాలి, చాలా మంది ఉన్నారు ఈవెంట్కి వెళ్తూ ఇక్కడ వచ్చి ఒక 2 hours వెయిట్ చేసి వెళ్తారు. ఓకే సో సో లో మీరు ఇచ్చేయగలుగుతారు సర్వీస్ Yeah. కంప్లీట్ చేసి. యా, ఇఫ్ నీడెడ్ వీ క్యాన్. ఇందులో వాటర్ ఉండదు, వాటర్ ఉండదండి, ఓన్లీ కెమికల్. ఓన్లీ కెమికల్ తో క్లీన్ అవుతుంది. సో బేసిక్లీ క్లీన్ అయిపోయి అది డ్రై అయి వస్తుందండి. వీ విల్ Okay. నాట్ హ్యావ్ ఎనీ కెమికల్ స్మెల్ ఆర్ ఎనీథింగ్. ఇట్ కమ్ కంప్లీట్లీ డ్రై. ఇట్ జస్ట్ నీడ్స్ టు బి స్టీమ్. ఓకే ఒకసారి దీనిలోకి ఒక డ్రెస్ కానీ ఏదైనా ఎంటర్ చేస్తే కంప్లీట్ గా క్లీన్ అయి బయటకు క్లీన్ అయి బయటకు వస్తుంది. ఓకే పాలిష్ అయి ఉంటుంది. వన్స్ మీరు అక్కడ డిసైడ్ చేసిన తర్వాత ఈ మెషిన్ లోకి పంపించొచ్చు అని Yes. కంప్లీట్ క్లీనింగ్ అదే చేసి కంప్లీట్ క్లీన్ చేసి వస్తుంది అది. అండ్ ఇట్ గివ్స్ అ నైస్ షైన్ అన్ని టు గార్మెంట్స్. Okay. దెర్ ఇస్ నో పెట్రోల్ స్మెల్ ఫర్ ఆర్ పర్టికులర్ గార్మెంట్స్. ఓకే అన్ని చేసి వస్తుందండి ఇందులో. ఓకే సో ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇటలీ. ఎస్ ఎస్. ఓకే వెరీ నైస్ అండి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సో ఇందులో వెళ్ళని మెషిన్స్ కొన్ని ప్రీమియం వాష్ ఉంటుందండి. సో కొన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ స్వెట్ స్టెయిన్స్ లాంటివి వేరే డిఫరెంట్ మెటీరియల్స్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద వాషర్ అన్నప్పుడు వీటికి ఈ వాషర్స్ అండి దే ఆర్ ఆల్ డిఫరెంట్ సైజెస్. దీస్ ఆర్ ఫ్రమ్ ఆల్సో ఫారెన్, అన్ని గిర్బా కంపెనీ మావి. సో డిఫరెంట్ సైజెస్ అండి. ఇది 6 kgs, ఇది 13, ఇది 32 kgs మెషిన్ అండి. ఓకే అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఆటో డోస్డ్. అంటే దే ఆర్ ఆల్ ప్రీ ప్రోగ్రామ్డ్ అండి. విత్ పర్టికులర్ మనం గార్మెంట్ టైప్ పట్టి మనం ప్రోగ్రామ్ చేసేసి ఉంది. మనం డిపెండింగ్ ఆన్ పర్టికులర్ గార్మెంట్ టైప్ వాళ్ళు ఈ బటన్స్ వత్తితే దాన్ని బట్టి కెమికల్ ఆటోమేటిక్లీ ఇస్ బీయింగ్ డిస్పర్స్డ్ ఇన్సైడ్. హౌ మచ్ ఆఫ్ వాట్ ఇస్ నీడెడ్ ఇస్ ఆటోమేటిక్లీ అంతా మెషినే చేసుకుంటుంది మొత్తం. యా, ప్రీ సో సాఫ్ట్వేర్ అన్నమాట కంప్లీట్ గా లోపల Yes. ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. yes. ఓకే సో మా దగ్గర ఎక్స్పర్ట్ వాషర్ ఇస్ ద వన్ హూ గార్మెంట్ చూసి ఆయన చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ పర్టికులర్ వాష్ హ్యాస్ టు గో ఆన్ ఇట్. ఓకే సో దాన్ని బట్టి హీ డిసైడ్స్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వాష్డ్. ఓకే వెరీ నైస్ అండి. సో నెక్స్ట్ ఏంటి? ఈ మెషిన్ ఏంటి? ఇవి 3 వాషర్స్ అండి. Okay, ఈ మొత్తం. ఇవి 2 ఆర్ డ్రైయర్స్ అండి. Okay. సో దీస్ ఆర్ ఇండస్ట్రియల్ డ్రైయర్స్. Okay. దిస్ ఇస్ ఓన్లీ డ్రైయర్స్ ఈ రెండు. ఓన్లీ డ్రైయర్స్ అండి. Okay. ఇవి 2, ఇది 30 kgs, ఇది 60 kgs పెద్దవి డ్రైయర్స్ అండి. సో వాష్ అలా అయిన తర్వాత నాట్ ఎవ్రీ గార్మెంట్ గోస్ ఇన్ ద డ్రైయర్, డిపెండింగ్ ఆన్ ద గార్మెంట్. ఇప్పుడు కొన్ని ష్రింక్ అవుతాయి, కొన్ని బట్టలు ఈజీలీ టేర్ అవుతాయి. ఓకే అలాంటి బట్టలు మేము డ్రైయర్ లో పెట్టామండి. సో అదే అందుకే ఆ ఎక్స్పర్టీస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. మా ఎక్స్పర్ట్ వాళ్ళు చూసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివన్నీ వీ కెనాట్. అంటే ప్రాబ్లం ఏమొస్తుంది అంటారు అన్ని బట్టలు డ్రై చేయడం వల్ల? సో ఆ హీట్ వల్ల ష్రింక్ అవుతాయి. ఓకే కొన్ని చాలా డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ఉంటే టేర్ అయిపోతాయి Okay. బికాస్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ రిమ్స్. Okay. అలాంటివి మేము ఎయిర్ డ్రై చేస్తాము. బేస్డ్ ఆన్ దట్ ఎయిర్ డ్రై చేసి దెన్ వీ కంటిన్యూ ద రిమైనింగ్ ప్రాసెస్. సో వాట్ క్యాన్ బి పుట్ ఓన్లీ హియర్ లైక్ పెద్ద పెద్ద బ్లాంకెట్స్ వస్తాయండి, పెద్ద పెద్ద కంఫర్టర్స్ వస్తాయి, అవి ఇట్లాంటి వాటిల్లో వెళ్తాయి. సో వీల్ సీ వాట్ ఇస్ ద రైట్. ఇప్పుడు ఇదంతా కూడా ఒక చాలా టెక్నికల్ విషయాలు, చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మీరు ఎంప్లాయీస్ ని కూడా ట్రైన్డ్ ఎంప్లాయీస్ ని తీసుకుంటారా? యా, ట్రైన్ అండి. అండ్ దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. సో Okay. మా దగ్గర ఉన్న వాషర్ హీఈస్ వెరీ నాలెడ్జబుల్. ప్రతి ఒక్క గార్మెంట్ ఆయనకి 10 to 12 years ఎక్స్పీరియన్స్ అండి ఇండస్ట్రీలో. ఈచ్ కైండ్ ఆఫ్ గార్మెంట్ ఎలా వాష్ చేయాలో తెలిసి చేస్తారు. సో డైరెక్ట్ గా ఎవరినైనా కొత్తగా హైర్ చేస్తే వీ కెనాట్
let them touch our garments because they are Okay. such expensive special pieces. ఓకే So there is a big science and behind this. ఓకే అండి, వెరీ నైస్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ అయిన తర్వాత ఇట్ గోస్ టు ప్రెస్సింగ్ స్టేషన్ Okay. అండి, అండ్ దెన్ దర్స్ హ్యాండ్ వాష్ స్టేషన్ కూడా వెనకే ఉంది. సో ఫైనల్ గా ప్రెసింగ్ స్టేషన్ కి వెళ్ళిపోతుంది. సో టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఈ మెషిన్స్ తోనే. యా ఎక్సెప్ట్ ఫర్ హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ గార్మెంట్స్ చేయాలన్నా, షూస్ హ్యాండ్ వాష్ చేయాలన్నా అది కూడా వెనక్కి ఉన్నాయండి. అది Once చూపిస్తాం. మనం ఒకసారి చూద్దాం. Yeah, sure. సో రూపా, ఈ సెక్షన్ ఏమంటారు అసలు? ఇక్కడ ఏదో మెషిన్ కనబడుతోంది, అక్కడ కెమికల్స్ లాగా కనబడుతున్నాయి, ఏంటి? వాట్ ఈస్ దిస్? సో దీన్ని స్పాట్ క్లీనింగ్ మెషిన్ అంటారండి. సో మీరు అడిగారు కదా స్టెయిన్స్ ఎలా అవును, హ్యాండిల్ అవును. చేస్తారు Yes, అని. ah. సో ఈ మెషిన్ ఇస్ వాట్ హ్యాండిల్స్ దాట్ అన్నమాట. ఈ మెషిన్ దగ్గర ఒక గార్మెంట్ మీద స్టెయిన్ వస్తే చిన్న చిన్న ఏరియాస్ ని ట్రీట్ చేసుకుంటూ అక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయన్నమాట. అది యూజ్ చేసి ఇక్కడ క్లీన్ చేస్తారు. మీరు చూడొచ్చండి, Yes. దీని మీద ఒక స్టెయిన్ ఉంది. చాలా మంది Try this. క్యూరియాసిటీ కూడా ఉంటుంది, స్ట్రెయిన్స్ ఎట్లా పోతాయి అని. సో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఒక కెమికల్ అప్లై చేస్తున్నారా? అవును, అవునండి. సో చాలా డెలికేట్ గా గార్మెంట్ ఎట్లా ఆ కెమికల్ కి రియాక్ట్ అవుతుంది అని చూసుకుంటూ చిన్న చిన్న ఏరియాస్ ని ట్రీట్ చేసుకుంటూ ఓకే. చేయాలి. ఓకే, ఇందులో కూడా డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ బట్టి కెమికల్ వాడతారు. అవునండి, సో అవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్. కెమికల్స్. అవును. సో ఓకే అది ఎక్కువ స్ట్రాంగ్ కెమికల్ వాడకూడదు, ఓకే. అండ్ ఎక్కువ పోర్షన్స్ లో ఎక్కువ ఏరియాలో వాడకూడదు. సో ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును, అవును. సో ఇది ఫ్యాబ్రిక్ ని ఏమి ఎఫెక్ట్ చేయదంటారా, ఒరిజినల్ కలర్ ని? మీరు ఇక్కడ అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ అండి. Okay. సో ఎక్స్పీరియన్స్ తో మనకి టీం ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే చాలా క్లియర్ గా వచ్చింది అండ్ క్లీన్ గా కూడా వచ్చింది, చాలా నీట్ గా. సో నైస్. అండ్ సేమ్ స్ట్రక్చర్ కూడా అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఎలాంటి ఫేడింగ్ కానీ కలర్ ఫేడింగ్ కానీ ఏమీ కనిపించట్లేదు. ఎస్. సో టోటల్ గా రిమూవ్ అయింది. వెరీ నైస్ అండి.